జగన్ని తిట్టిపోశారు. వాళ్ళు ఇప్పుడు బాబు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి విధ్వంసకారులతో పోల్చుకుంటే ఈయనే బెటర్ అని ముందుకు వస్తారు వాళ్ళు. అలా ముందుకు రావాలంటే కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి వీళ్ళు. అందులో ఒకటి, ఇప్పుడు అమరావతి రైతుల కోసం వాళ్ళ సమస్యలు అంత ముందు తెలీదా? నేను 2016 అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ముందు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు చూడండి నాయన మీరు అని చెప్పేసి. అంటే ఒక రకంగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా అలర్ట్ ఏమన్నా చేస్తున్నారు? అలర్ట్ తమయ్యారు. ప్రభుత్వం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నారు, కానీ ఆయన చుట్టూ ఉండే ల్యాబీ పడనీయదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఎట్లాగే చేస్తున్నారు, ఆయన ప్యాకేజీ రాలేదు కాబట్టి అది తప్పు. ఇప్పుడు ఒక జర్నలిస్టిక్ గా ఇన్స్టింక్ట్ ఉంటుంది ఆయనకి, కానీ దాన్ని పొలిటికల్ డామినేషన్ చేస్తుంది. కాకపోతే అప్పుడప్పుడన్నా ఇలా రాయకపోతే పూర్తిగా పొగుడుతూ ఉంటే జనం బూతులు తిడతారు, అస్సలు చదవరు. ఈనాడు ఒకప్పుడు ఈ ఫార్ములా ఫాలో అయ్యేది, ఈనాడు ఇప్పుడు దిగజారిపోయింది. జ్యోతి ఆనాటి ఈనాడు ఫార్ములా ఫాలో అవుతుంది. మీరు ఇదివరకు రామోజీరావు గారు బతుకున్నంత వరకు సాధ్యం కానిది, రామోజీరావు గారి ప్లేస్కి రాధాకృష్ణ గారు వెళ్తున్నారు, రాధాకృష్ణ గారి ప్లేస్కి కిరణ్ గారు వస్తున్నారు. అది ఇప్పుడు కనబడుతున్నది, అందులో భాగం ఇది. అంటే ఎంత రాసిందా రేపు పొద్దున ఇంకొక ఏదో ఒక వారం ఆర్కే పలుకులో మేము చాలా ఇది దిక్కుమాలని అనుకున్నాం, పనికిమాలని అనుకున్నాం, కానీ దాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించారు బాబు గారు అని అవుతారు అప్పుడు.